సర్ ప్రక్రియలో భాగంగా అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్ల హియరింగ్ ప్రారంభించారు అధికారులు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఇప్పటికే 1,00,000 ఓట్లు తొలగించిన అధికారులు మరో 60,000కు పైగా ఓట్లు అనామలీస్ జాబితాలో పెట్టడం ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు ఓటర్లు. నోటీసులు అందుకున్న వారు తప్పకుండా హియరింగ్కి వచ్చి ఆధారాలు చూపించాల్సిందే అంటున్నారు అధికారులు. దీని ద్వారా మరిన్ని ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి సర్ నోటీసులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పబ్లిక్ హియరింగ్కు అధికారులు పిలిచారు. దాదాపు 1,00,000కు పైగా ఓట్లు కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో తగ్గాయి. అందులో 60,000 మందికి అనామలీస్ జాబితాలో పెట్టారు. వాళ్ళందరూ కూడా తమ ప్రూఫ్లను కానీ ఆధారాలను కానీ తీసుకొని ఇక్కడ హియరింగ్కి హాజరు కమ్మని అధికారులు చెప్పడంతో ఈ రోజు నుంచి హియరింగ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పే, ఎక్కడి నుంచి వచ్చావు? మాది కరీంనగర్ మంకమ్మ తోట 45వ డివిజన్ నుండి మాకు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా కరెక్ట్ లేవు. వీళ్ళకే గందరగోళం ఉంది. లోపలికి రమ్మంటారు, బయటకు రమ్మంటారు. ఒకసారి క్యాండిడేట్ ఉండాలంటారు, క్యాండిడేట్ లేకుండా అంటారు, ఫోటో అంటారు. అసలు వీళ్ళకి అవగాహన లేక మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు ఓటు లేదా? ఓటు ఉన్నది, మొన్న కూడా వేసాము మేము కూడా. ఓటు ఉన్నాయి, అన్ని ఓట్లు ఉన్నాయి, కానీ ప్రింట్ అయింది కూడా. మొన్న 17 తారీఖు ప్రింట్ అయిన బుక్ కూడా వచ్చింది. ఆ బుక్లో కూడా ఉన్న తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఎందుకు ఇచ్చినట్టు కూడా ఇక్కడ అవగాహన లేక చాలా ఇబ్బంది. చాలా మంది వాళ్ళు ఎందుకు నోటీస్ వచ్చిందంటే అది పేరు తప్పు ఉందని చెప్పి, పేరు అంతకుముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఉడిసా మళ్ళీ కూడా ప్రింట్ అయింది. మీరు చెప్పండి. యాక్చువల్గా నేను మా బ్రదర్ది ఇవ్వడానికి వచ్చాను. అయితే మనకు ఎలక్షన్స్ అనేది ఇవి ఒక్కరోజు జరిగేది కాదు, ఎన్నోసార్లు జరిగినాయి. అయితే బిఎల్ఓలు కానీ అధికార పక్షాలు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ పేరు మెన్షన్ చేసినప్పుడు ఐలు ఈలు జైలు అనే ఒక చిన్న లెటర్స్ తప్పు ఉండడం వల్ల కూడా ఇక్కడికి ఈరోజు సర్దిద్దుకోవడానికి రావాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇలాంటి కరెక్షన్ అనేది మనం ఎలక్షన్ స్టార్ట్ కావడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏదైనా కరెక్షన్ చేసుకొని అప్పుడే చెప్పాలి. మీ ఇంట్లో ఎంతమందికి నోటీసులు వచ్చినాయి? సార్ ప్రస్తుతానికి మా బ్రదర్ వాళ్ళకి వచ్చినాయి సార్. ఈ రోజు రమ్మన్నారా? ఈ రోజు ఒక్కటి డేట్ ఇచ్చారు సార్. కరీంనగర్ తహసీల్దార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరు మాకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. ఈ అనామలీస్ జాబితాకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ కొనసాగుతుంది? కరీంనగర్ నియోజకవర్గంకి సంబంధించి కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనం 2,68,000 డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు సుమారు 63,000కు సంబంధించి అనామలీస్ జాబితా కింద మనకు నోటీస్ జనరేట్ చేసి హియరింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి హియరింగ్ కండక్ట్ చేసిన భాగంగా ఈరోజు నోటీస్ 1,00,000 ఓట్లకు పైన తగ్గినట్టున్నాయి కదా సార్, 1,00,000 ఓట్లు. అవి కాకుండా ఫైనల్గా మనం 2,68,000 డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత అందులో కొన్ని కరెక్షన్స్ ఉండడం వల్ల డిఫరెన్సెస్, నేమ్లో డిఫరెన్సెస్ కానీ 1,23,000 కూడా అనామలీస్ అంటే 68,000లో అనామలీస్ 63,000 కింద నోటిఫై అయ్యాయి సిస్టమ్ జనరేటర్. కాబట్టి వాటికి సంబంధించి హియరింగ్ కండక్ట్ చేసి ఆ పర్సన్కి సంబంధించి 12 రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో అవి తీసుకొని హియరింగ్ కండక్ట్ చేసి క్లియర్ చేయడం జరుగుతుంది. అనామలీస్ అంటే ఏంటి సార్? చిన్న నేమ్ కరెక్షన్స్ కానీ, సర్నేమ్ పెళ్లికి ముందు ఒక సర్నేమ్ ఉంటుంది, పెళ్లి తర్వాత ఒక సర్నేమ్ ఉంటుంది. అలా పేరులో పాత ఎలక్టోరల్లో ఎన్ రాజేష్ అని ఉండి ఇప్పుడు నీరటి రాజేష్ అని రావడం వల్ల కానీ అలా చిన్న ఐడెంటిఫికేషన్స్ ఏమైతే డిఫరెన్సెస్ అవుతున్నాయో వాటన్నిటి కూడా సిస్టమ్ అనామలీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి వాటిని మేము ఒకసారి మళ్ళీ హియరింగ్ కండక్ట్ చేసి వెరిఫై చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ చేసుకొని అప్లోడ్ చేసేసి వస్తాం. ఇక్కడ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా జెన్యూన్ ఓటర్ ఎవరు జాబితాలో మీరు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి హియరింగ్ రాకపోతే వాళ్ళ ఓటు ఉంటుందా పోతుందా? ఖచ్చితంగా హియరింగ్కి రావాల్సిందే. హియరింగ్ అటెండ్ అయిన వాళ్ళ డాక్యుమెంట్స్ తీసేసుకొని వాళ్ళను హియరింగ్ కండక్ట్ చేసి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ రోల్లో వాళ్ళు వస్తారు. అంటే ఇంతకు ముందు పోయిన 1,00,000 ఓట్లకు ఇది అదనంగా సంబంధం లేదు. ఇవి ఓన్లీ అనామలీస్ కింద ఎర్రర్స్ కింద నోటిఫై అయినవి మాత్రమే. దాదాపు 1,60,000 ఓట్లు ఇప్పుడు 1,00,000 ఓట్లు పోయినాయి, 60,000 సస్పెక్టెడ్ జాబితాలో ఉన్నాయి. ఈ 60,000కు మనం ప్రూఫ్ తీసేసుకొని వాళ్ళకు ఓటు ఇచ్చేస్తాం. జెన్యూన్ ఓటర్ ఎవరు కూడా తొలగించడం ఉండదు. జెన్యూన్ కాని ఓటర్స్ ఎవరిని కంటిన్యూ చేయడం కూడా ఉండదు. కొంతమంది ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు, కొంతమంది గల్ఫ్, అంటే కరీంనగర్ అంటేనే గల్ఫ్, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కు క్లారిఫికేషన్ అడుగుతాం. అది ఎలా ఇన్స్ట్రక్షన్స్ వస్తే అలా మేము ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒక్కరోజు డేట్ ఇచ్చారు, ఈ ఒక్కరోజు రాకపోతే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఉందా? ఈ రోజు రాని వాళ్ళు మనం ఎంటైర్ ఈ షెడ్యూల్ అక్టోబర్ 1 వరకు కూడా మేము ఇచ్చాం. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మేము తీసేసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజే ఏం కాదు, ఓటర్లు ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు 12 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ చూపించి అనామలీస్ జాబితాలో ఉన్న వాళ్ళు తమ ఓటును సుస్థిరం చేసుకోవాలని చెప్పేసి తహసీల్దార్ అంటున్నారు. ఇది కరీంనగర్లో ఉన్న ఈ సర్ ప్రక్రియకు సంబంధించి నోటీసుల జారీకి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.